దేవరకొండలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్యతో పాటు 400 కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది అని, కేవలం పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తుంది, అది కూడా కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా పనిచేస్తుంది అని తెలియజేశారు. నల్గొండ జిల్లాలో 2 మంత్రులు ఉన్న శుద్ధ దండగా, సాగర్ కింద ఎస్ఎల్బీసీ కింద నీళ్లు ఇవ్వలేని, చావలేని, సత్తాలేని మంత్రులు వీళ్ళు అంటూ డిండి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కూడా నల్గొండకి నీళ్లు రాకుండా పెద్ద కుట్ర జరుగుతుందన్నారు. దేవరకొండలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్యతో పాటు 400 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, కేవలం పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తోంది, అది కూడా కాంగ్రెస్ నాయకులకు తొత్తులుగా పనిచేస్తుందని తెలియజేశారు. నల్గొండ జిల్లాలో 2 మంత్రులున్న శుద్ధ దండగా, సాగర్ కింద ఎస్ఎల్బీసీ కింద నీళ్లు ఇవ్వలేని, చావలేని, సత్తాలేని మంత్రులు వీళ్ళు అంటూ డిండి, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలలో కూడా నల్గొండకి నీళ్లు రాకుండా పెద్ద కుట్ర జరుగుతుందన్నారు. జిల్లాలో మంత్రులు హెలికాప్టర్లలో తిరగడం తప్ప అభివృద్ధి చేసింది ఏం లేదు. రైతు బంధును 3 సార్లు ఎగ్గొట్టిన మోసగాడు ఈ సీఎం రేవంత్ రెడ్డి అని తెలియజేశారు. నీళ్ళు ఇవ్వకుండా, యూరియా లేక, కరెంట్ ఇవ్వకుండా పంటలను ఎండబెడుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ రాహుల్ గాంధీకి కేరళ ఎన్నికలకు మాత్రం 100 కోట్లు తెలంగాణ సొమ్మును తరలిస్తున్నారని జగదీష్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సాగుతున్న కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకి, ప్రజా వ్యతిరేక పాలనకి కౌంటౌన్ మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది సీనియర్ నాయకులు మా పార్టీ నుంచి గెలవక ఏదో ఆశపడి కాంగ్రెస్లో ఏదో సాధిస్తామని కొందరికి ఆగమైపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి కాంగ్రెస్ రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి ముందుకు వస్తున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా వస్తూ ఉన్నాయి. ఈరోజు చంద్రగిరి మండలంలో, చందంపేట మండలంలో సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్, సీనియర్ నాయకులు సుందరి గారు, అంతపాటు గ్రామానికి సంబంధించిన మాజీ ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి జరిగింది. దాంతోపాటు దేవరకొండ నియోజకవర్గంలోని ఇతర మండలాలు, పట్టణాలకు సంబంధించి కూడా కాంగ్రెస్, బీజేపీకి సంబంధించిన అనేక మంది నాయకులు కూడా ఆ పార్టీలో రాజీనామా చేసి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో భాగవుతుందని, తెలంగాణను తీసుకొచ్చి అద్భుతంగా ప్రపంచానికి ఒక ఆదర్శంగా అద్భుతమైన పరిపాలన అందించి అభివృద్ధి చేసిన కేసీఆర్ను వదులుకొని పొరపాటు చేసిన భావన ప్రత్యేకించి రైతాంగంలో, మహిళల్లో, పెన్షన్దారుల్లో స్పష్టంగా కనబడుతుంది. యువత మేము దారుణమైన మోసానికి గురైనాం. కనీసం ఏ అశోక్ నగర్ చౌరస్తాలోకి రాహుల్ గాంధీని తీసుకొచ్చి మాత్రం కూర్చోబెట్టి మాట ఇచ్చి మొదటి క్యాబినెట్లోనే చట్టం చేసి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాము అని చెప్పి రాహుల్ గాంధీతో మాట ఇప్పించి ఇవాళ మోసం చేయడమే కాకుండా, అదే రాహుల్ గాంధీ ఏ మెట్ల మీద కూర్చొని యువతి యువకులతో మాట్లాడిందో ఛాయ్ దాక్కుంటూ ఇవాళ కనీసం ఆ ప్రాంతంలోకి అడుగు కూడా పెట్టనీయకుండా చేసి మమ్మల్ని 144 సెక్షన్స్ శాశ్వతంగా పెట్టి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి యువత కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తూ ఉంది. వాళ్ళని దారుణమైన హింసలు పెట్టి, వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళని అణిచివేస్తూ ఈ ప్రభుత్వం పోలీసులు నమ్ముకొని పనిచేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన ఈ 2.5 ఏళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క శాఖ పనిచేసిన దాఖలాలు లేవు. అభివృద్ధి శాఖలు కానీ, సంక్షేమ శాఖలు కానీ, ఇరిగేషన్ శాఖతో సహా ఎవరు పనిచేసిన దాఖలా లేదు. ఒకే ఒక్క పోలీస్ వ్యవస్థ, అది కూడా పూర్తిగా ఎమ్మెల్యేలు, మంత్రులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుల చేతిలో నడుస్తుంది. ఇవాళ ఒక ఎఫ్ఐఆర్ చేయాలి ఒక గ్రామంలో అంటే మండల పార్టీ అధ్యక్షుడితోనే ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు. కింది స్థాయి పోలీస్ అధికారులతో పాటు కొన్ని జిల్లాలలో
జిల్లా ఉన్నతాధికారులు కూడా పూర్తిగా వాళ్ళ నిబంధనలను పక్కన పెట్టి అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తూ కేవలం కాంగ్రెస్ని మేము బతికిస్తాం, మళ్ళీ కాంగ్రెస్ని మేము కాపాడుతాం అనే పద్ధతిలో పనిచేస్తున్నారు. అన్ని నిర్బంధాలను ఎదుర్కొని కూడా మా వాళ్ళు బ్రహ్మాండమైన పోరాటం చేసి ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో కావచ్చు అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చారు. బ్రహ్మాండమైన పోరాట పట్టుదల చూపించారు. దేవరకొండ తాలూకాలు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు కూడా తీసుకొచ్చారు. తప్పకుండా నల్గొండ జిల్లాలో ఉన్న 2 మంత్రులు కూడా అసలు అడ్రస్ లేదు, ముఖం చాటేసి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఇంతవరకు అక్కడ తుంగతుర్తి మొదలుకొని ఇక్కడ దేవరకొండ వరకు అటు భువనగిరి కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, సాగర్ కావచ్చు, అది ఇంకే కాన్స్టిట్యున్సీ కూడా పోయిన సందర్భం కూడా కనబడతలేదు. పోవాలంటే దొంగల్లాగా కేవలం హెలికాప్టర్ తీసుకొని పోయి 10 నిమిషాలు కేవలం మీడియాకు కనబడి ఏదో ఒకటి ఫౌండేషను ఇంకోటి చేసిన పద్ధతుల్లో 10 నిమిషాలు కనబడి వెళ్ళిపోతూ ఉన్నారు. కేవలం మీడియాతో మాట్లాడి స్పష్టంగా ప్రజల ముందు తేలిపోయినారు, ప్రజల ముందు రావడానికే భయపడుతున్నారు. ఇవాళ ఆ పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఈ జిల్లాలో ప్రత్యేకించి ఇరిగేషన్ మంత్రి కావచ్చు, నల్లగొండ జిల్లా మంత్రి కావచ్చు, ఇద్దరు కూడా నల్లగొండ జిల్లా హక్కులు కాపాడడంలో వీలవుతున్నారు. కనీసం నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి వచ్చే నీళ్లు కావచ్చు, ఎస్ఎల్బిసి ఎత్తిపోతల నుంచి తెచ్చే నీళ్లు కావచ్చు, కనీసం తీసుకొచ్చి రైతాంగానికి అందించే స్థితిలో లేరు. పైగా డిండి విషయంలో కూడా, డిండి పాలమూరు ఎత్తిపోతల విషయంలో కూడా నల్లగొండ జిల్లాకు తీవ్రమైన ద్రోహం తలపెడుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా దాంట్లో భాగస్వాములు అవుతున్నారు. ఈ ఇద్దరు దొంగలు పనిపడతాం. తప్పకుండా ప్రజల్ని సేకరించి ప్రజా ఉద్యమాల ద్వారానే కాంగ్రెస్ పార్టీ పనిపడతాం. తప్పకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వాన్ని తెచ్చుకొని మళ్ళీ రైతులకు కానీ, మహిళలకు కానీ, పెన్షన్దారులకు కానీ, యువతకు కానీ మళ్ళీ కావాల్సిన పద్ధతుల్లో మన కళలు నెరవేర్చే పద్ధతుల్లో పరిపాలన అందించగలిగింది కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. తప్పకుండా ఇవాళ మొదలైన ఈ చేరికలు ఏవైతున్నాయో ఇవి కొనసాగుతూనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో నామరూపాలు చేసేంత వరకు కూడా ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ నాయకులు అనేక మంది మాట్లాడుతున్నారు, మాతో రాజ్యంలోకి వస్తున్నారు. తప్పకుండా ఈ జిల్లాకు కాంగ్రెస్ చేస్తున్న ద్రోహం, ఈ జిల్లాలో మంత్రులు